ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, founder of Occidental, which is located near JN2 Metro, Hyderabad. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అందరికీ ఉపయోగపడే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ డైట్ ప్లాన్. సో ICMR అండ్ NIN ప్రకారం 2024లో అందరూ ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, డైట్ ఫాలో అవటం వల్ల మనము జబ్బుల బారి నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనేది డీటెయిల్గా చెప్పారనమాట. ఈరోజు మీకు ఆ ICMR అండ్ NIN వాళ్ళు చెప్పిన డైట్ ప్లాన్ గురించి డీటెయిల్గా చెప్తాను. సో ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, NIN అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఈ టీమ్ టుగెదర్ కలిసి ఈ 2024లో ఇప్పుడు ఉన్న పాపులేషన్లో సో మెయిన్గా 56.7% ఆఫ్ డిసీజెస్కి కారణం ఇంప్రాపర్ డైట్ ప్లాన్ అని ఒక సర్వే ద్వారా తెలుసుకున్నారనమాట. సో ఇలా తెలుసుకున్న తర్వాత ఎటువంటి డైట్ ప్లాన్ని మనం ఫాలో చేయటం వల్ల సో ఈ జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు అనేది డీటెయిల్గా చెప్పారు. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పే ఈ డైట్ ప్లాన్ చిల్డ్రన్ లెస్ దెన్ 6 years, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ ఓల్డర్ దెన్ 60 years వాళ్ళకి తగ్గట్టుగా మీ డాక్టర్ని అడిగి సజెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అదే కాకుండా నార్మల్గా ఉన్న పీపుల్ అందరూ ఇది ఫాలో అవటం వల్ల హెల్తీగా ఉండొచ్చు. సో ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలని అంటే సో ఫస్ట్ థింగ్ మన బాడీకి మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అనేది అందాలన్నమాట. ఒక ప్రాపర్ రేషియోలో ఉండాలి. సో మీకు ఆ పిక్చర్ అనేది మీకు డీటెయిల్గా పిక్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. దీంతోపాటు ఒక 250 grams ఆఫ్ క్యారెట్ అండ్ ఒక 20 grams ఆఫ్ జింజర్ని ఒక జ్యూస్ లాగా చేసుకొని తీసుకోవటం వల్ల మన ఇమ్యూనిటీ అనేది చాలా పెరుగుతుంది. ఇమ్యూనిటీతో పాటు మనకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ సదుపాయం అనేది దాంట్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. వెజిటేరియన్స్ వచ్చేకల్లా ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ వాళ్ళ డైలీ రొటీన్లో తీసుకోవడం వల్ల సో ఇప్పుడు మనకి రెగ్యులర్గా కనిపించే డెఫిషియన్సీ B12 చూస్తూ ఉంటాము. సో ఆ B12 కోసం స్పెషల్గా వెజిటేరియన్స్ అయితే ఫ్లాక్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అనేది మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేయడం వల్ల మీకు B12 డెఫిషియన్సీ అనేది ఉండదన్నమాట. సో ఈ హెల్దీ డైట్లో మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్తో పాటు సో పర్ పర్సన్ మోర్ దెన్ 30 grams షుగర్ అనేది తీసుకోకూడదు అనమాట. సో ఇంకా చిల్డ్రన్ లెస్ దెన్ 2 years అయితే ఆ 30 grams కూడా తీసుకోకూడదు. తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అనేది వాడకుండా ఉంటే చాలా బెటర్. సో ఇంకా ఇప్పుడు ట్రెండింగ్గా ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మనం చూసేది ఎవరైతే ఒబేస్తో బాధపడుతున్నారో ప్రోటీన్ షేక్స్ అనేది వాడుతూ ఉన్నారు. సో ఆ ప్రోటీన్ షేక్స్ వాడటం వల్ల కూడా చాలా ఇబ్బందులు అనేది ఎదురవుతూ ఉంటాయి. సో మీరు న్యాచురల్గా వచ్చే సీజనల్ ఫుడ్స్, సీజనల్ ఫ్రూట్స్ అవి తినటం వల్ల మీకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ చాలా ప్లెంటీగా అందుతూ ఉంటాయి. సో దీంతోపాటు మీరు ప్రాపర్ డైట్ విత్ మెడిటేషన్ ఆర్ యోగా ఆర్ వాకింగ్ చేయటం వల్ల మీ డైట్తో పాటు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మినిమల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల సో హెల్తీగా ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ICMR అండ్ NIN 2024 తరపున ఇచ్చిన గైడ్లైన్స్ని మీరు ఫస్ట్లో ఫాలో అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో దానికి మీరు ఏం చేయాలి అంటే పేపర్ టు ప్రాక్టీస్. సో మనం ఏదైతే ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఎట్లయితే ఒక గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తూ ఉంటామో అలాగే మీరు ఈ డైట్ ప్లాన్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ పర్ డే నాకు ఎంత ఉండాలి, మైక్రోన్యూట్రియంట్స్ ఎంత ఉండాలి, సో నా ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి, B12 పెరగాలంటే ఏం చేయాలి అని ఒక పేపర్ మీద మీరు ఏమైతే తిందాము అనుకుంటున్నారో అది రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల డెఫినెట్గా మీరు హెల్తీగా ఉండొచ్చు. సో యాజ్ I said in the earlier, 56.7% of diseases are only due to improper diet and fast foods. So please take healthy food and be happy and healthy. Thank you.